గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో సిపిఐ కానీ వామపక్షాలు కానీ విద్యుత్ ఛార్జీల మీద అనేక ఉద్యమాలు చేశారు, లాఠీ ఛార్జీలు కూడా తిన్నారు. కానీ ఇప్పుడే ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు పెరిగింది, కానీ సిపిఐ పోరాటం అక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మేము అన్ని చోట్ల దాన్ని వ్యతిరేకించాము. రేపు మళ్ళీ 7వ తేదీ నాడు విజయవాడలో, 10వ తేదీ నాడు కర్నూలులో పెట్టారు. కాబట్టి మేము సిపిఎం ఆల్రెడీ మేము ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం. ఇతర వామపక్షాలతో కూడా ఇవాళ సంప్రదిస్తూ ఉన్నాం. రేపు 7వ తేదీ మళ్ళీ దానికి ప్రొటెస్ట్ మాదంతా ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్గా పెంచారు. ఏదో 1000 కోట్లు 2000 కోట్లు అంటే అది పెద్దగా కనపడేది కాదు, పబ్లిక్ కూడా అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆయన ఏమి ఎలక్షన్లప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచమని వచ్చాడు అధికారంలోకి. వీలైతే తగ్గిస్తాము. ఒకటి ఇప్పుడేమి పబ్లిక్ ఏమి తగ్గించకపోగా ఆయన పెంచుతున్నాడు. ప్రజలు కూడా ఎట్లంటే తగ్గించకపోతే అంత పెద్దగా మాట్లాడరు, కానీ బట్ పెంచితే మాత్రం కొద్దిగా రియాక్ట్ అవుతారు. ఆ పెంచిన పెంపుదల కూడా ఎట్లుందంటే ఒకసారి ఫస్ట్ 6072 కోట్లు, తర్వాత మళ్ళీ 9412 కోట్లు, అంటే ఒకేసారి 15400 కోట్ల రూపాయల భారం, 86 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఇంకా భవిష్యత్తు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదానితో సెకీ అగ్రిమెంట్ ప్రకారము దానిది అది 25 ఏళ్ల పాటు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా రేపు మేము 7వ తేదీ నాడు విజయవాడలో పక్షాలంతా సంప్రదిస్తూ ఉన్నాం. సిపిఎం మేమిద్దరం కూడా ఆల్రెడీ ఒక అంగీకారానికి కూడా వచ్చాం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాలు ఉంటాయి.